చందమామ కథ. ఓడి అమ్మ బంటి. ఒక ఊళ్ళో రాము, సోము అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉంటూ పనులు చేసుకుంటూ ఉండే వీళ్ళిద్దరూ ఒక రోజున వ్యాపారం కోసం పట్టణానికి బయలుదేరారు. అడవి గుండా నడిచి వెళ్తున్న ఇద్దరు మిత్రులకు ఒక ఎలుగుబంటి ఎదురొచ్చింది. అంతే, దాన్ని చూసి బెంబేలెత్తిన రాము, సోములిద్దరూ ఓడి అమ్మ బంటి అనుకుంటూ భయంతో పరిగెత్తుతూ ఒక చెట్టు వద్దకు చేరుకున్నారు. సోము ఆలస్యం చేయకుండా వెంటనే గబగబా చెట్టెక్కి కూర్చున్నాడు. రాముకి చెట్టెక్కడం రాకపోవడంతో సోముని సాయం చేయమని వేడుకున్నాడు. తాను దిగి వచ్చేలోపు ఎలుగుబంటి వచ్చేస్తుందని, అప్పుడు ఇద్దరం దానికి బలవక తప్పదు కాబట్టి నేను దిగిరాను, నువ్వే ఏదో ఒకటి చేసుకో అని రాముతో అన్నాడు సోము. అయ్యో, సాయం చేయాల్సిన మిత్రుడే ఇలా అంటున్నాడే, ఈ రోజు ఎలుగుబంటికి బలవక తప్పదా అంటూ ఆలోచనలో పడ్డాడు రాము. వెంటనే రాముకి ఒక ఉపాయం తళుక్కుమంది. అంతే, చచ్చిపోయిన వాడిలా ఆ చెట్టు కింద కదలకుండా మెదలకుండా పడిపోయాడు రాము. ఇంతలో ఎలుగుబంటి రానే వచ్చింది. పైకి చూస్తే ఒకడు చెట్లో నక్కి కూర్చున్నాడు. ఆ చెట్టుపైకి ఎక్కడం అంత సులభం కాదు. కింద చూస్తే వీడు చచ్చిపడి ఉన్నాడు. ఏం చెయ్యాలబ్బా అని ఆలోచించిన ఎలుగుబంటి, ఎందుకైనా మంచిది కింద పడినవాడు నిజంగా చచ్చిపోయాడో లేదో ఈ విషయాన్ని తెలుసుకొని తన దారిని తాను పోవాలని అనుకుంది. వెంటనే రాము దగ్గరికి వచ్చి చుట్టూ తిరిగి వాసన చూసి చనిపోయాడని నిర్ధారించుకొని చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఎలుగుబంటి దూరంగా వెళ్లిపోవడం చూసిన తర్వాత మెల్లగా చెట్టు దిగి వచ్చిన సోము, భలే ఉపాయం పన్నావు మిత్రమా, ఎలాగైతేనేం ప్రాణాలు దక్కించుకున్నాం అన్నాడు. అది సరేగాని ఆ ఎలుగుబంటి నీ చెవి దగ్గరికి వచ్చి ఏదో గుసగుసలాడుతూ చెప్పింది కదా, ఏం చెప్పింది అని ఆరా తీశాడు సోము. ఆపదలో ఉన్న మిత్రుడికి సహాయపడని వాడితో ఎప్పుడూ స్నేహం చేయవద్దని చెప్పి వెళ్లిపోయింది అన్నాడు రాము. అప్పటికి గాని తాను చేసిన తప్పును గుర్తించలేని సోము సిగ్గుతో తలదించుకున్నాడు. సోము అసలు స్వరూపం తనకు తెలియజేసిన ఎలుగుబంటికి రాము మనసులోనే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓడి అమ్మ బంటి అనుకున్నాడు. ఈ కథ ద్వారా తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే, ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. అలా కాని వారు అసలు స్నేహితులే కారు.